తిరుపతిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. భూమన మాట్లాడుతున్నవి అన్ని అబద్ధాలేనని, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. టీటీడీ చైర్మన్ పై మొదలైన ఆరోపణలను సీఎం వరకు తీసుకెళ్తూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తిరుచానూరు ఆలయానికి సమీపంలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలనే వార్తలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థలాలను పారదర్శకంగా ప్రభుత్వ ధర ప్రకారం కేటాయించిందని స్పష్టం చేశారు. భూమన తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, గతంలో ఎమ్మెల్యేగా భూమన నగర అభివృద్ధికి పెద్దగా కృషి చేయలేదని పులివర్తి నాని విమర్శించారు. ఎప్పుడు తిరుపతిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, తిరుపతి రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటువంటి కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీటు మీరు చూసుంటారు. నిన్న ఆయనకి ఏమైనా శాపం ఉందేమో. ఈశ్వరుడు నోరిచ్చాడు, ఆ నోరిచ్చినారని ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఒకటి. రెండోది వచ్చి నిజాలు మాట్లాడితే మామూలు కొందరు కాలంలో శాపాలు అంటారు, మన ఋషుల కాలంలో చెప్తూ ఉంటారు. నువ్వు నిజం మాట్లాడితే తల పగిలిపోతుందని, నిజం మాట్లాడితే నోరు క్లోజ్ అవుతుంది, అంటే నోరు పడిపోతుందని, ఇటువంటి శాపాలు అంటారు. ఆ విధంగా ఆయనకి ఏమైనా శాపం ఉందో తెలీదు. ఏది తెలిపినా టీడీ చైర్మన్ గారి పైన చెప్పినా, తిరుపతిలో నాయకుల పైన చెప్పినా, మా పెద్ద ఆయన గారి పైన చెప్పినా, లేదా ఈరోజు మా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి పైన చెప్పడం జరిగింది. ఒకటి ఆలోచించుకోవాలి, ఆయన తిరుపతి అభివృద్ధి జరిగింది ఎప్పుడు, ఏ సంవత్సరాల్లో లిఖితపూర్వంగా ఎత్తుకుంటే క్లారిటీగా వస్తుంది. మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చూసుకోవచ్చు. మీ వల్ల కొందరు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, కొందరు ఎలక్షన్కి సంబంధించిన అధికారులు ఉండొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా సస్పెండ్ అవటం జరిగింది. ఎక్కడ లేని విధంగా తిరుపతి జిల్లాలో, తిరుపతి నియోజకవర్గం కానీ, చంద్రగిరి నియోజకవర్గం కానీ, రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా ఈ దొంగోట్ల ప్రమేయం ఎంత జరిగింది మీకు అందరూ తెలుసు. అంటే మీరు ఏ విధంగా 2019 నుంచి 24కి ఏ విధంగా తీసుకున్నారు. ఉదాహరణ, నిన్న ప్రెస్ మీట్లో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కోత వేటు దూరంలో ల్యాండ్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్కి, అదేవిధంగా సూపర్ సిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ వాళ్ళకి, బెంగళూరు వాళ్ళకి ఇవ్వటం ఇచ్చారు. 100 కోట్లు, సుమారు నేల విలువ 1000 కోట్లని, 300 కోట్లు ప్రోత్సాహాలు జిఎస్టీ ద్వారా కానీ, 100 కోట్లు స్టాంప్ రివర్స్ ఉంటుంది. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ వాల్యూ కనుక్కోండి.